రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. అందరికీ నా యొక్క ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారనుకుంటున్నాను. అలాగే ఈ యొక్క టీవీ కార్యక్రమాలు, హోలీ గాడ్ గాస్పల్ అనే టీవీ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముతున్నాను. అలాగే ఈ హోలీ గాడ్ ఏజీ చర్చ్ వేల్పూర్ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ కార్యక్రమాలు ఉంటాయి. మీరు ఎవరైనా టీవీ చూడలేనటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఈ యొక్క కార్యక్రమాలు హోలీ గాడ్ ఏజీ చర్చ్ వేల్పూర్ అనే యూట్యూబ్ ఛానల్లో ఈ కార్యక్రమాలు ఉంటాయి. మీరు అక్కడ ఈ కార్యక్రమాలు చూడొచ్చు. మీ యొక్క ప్రార్థనా అవసరతలు మాకు తెలియజేసినట్లయితే ప్రార్థనా అవసరతలు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీరు మాకు ప్రార్థనా అవసరతలు మీరు పంపించినట్లయితే మాకు నెంబర్ ఉంటుంది, అది వాట్సాప్ నెంబరు. మీ ఫోన్లకి అన్నిటికి కూడా ఆ నెంబరు పనిచేస్తుంది. మీరు మాకు కాల్ చేయొచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి అదే నెంబరు, వాట్సాప్ నెంబరు. అన్నీ మీ ప్రార్థనా అవసరతలకి అన్నిటికి కూడా అదే ఒకటే ఫోన్ నెంబర్ కనుక మీరు మాకు ఫోన్ చేయొచ్చు. మీ యొక్క అభిప్రాయాలు, సలహాలు, సూచనలు, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచవచ్చు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. 119వ కీర్తన మొదటి వచనం నుంచి మనం ధ్యానం చేద్దాం. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. దేవుని యొక్క ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకునే వారు ధన్యులు. నిర్దోషంగా అంటే ఏ దోషము చేయకుండా నడుచుకునేవారు ధన్యులు. దోషం చేయకూడదు, ఎటువంటి దోషము చేయకూడదు. దోషం చేయకుండా మనం నిర్దోషంగా నడుచుకోవాలి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకునేవారు నిర్దోషంగా నడుచుకునేవాడు ధన్యుడు. నిర్దోషంగా నడుచుకోవాలి. మనం ఇతరులకి మాదిరికరంగా, మంచిగా, ప్రేమ కలిగిన వ్యక్తులుగా మనం నడుచుకోవాలి. దేవుడు మనల్ని పిలిచింది అందుకే. మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి. కయ్యోను తన తమ్ముడిని చంపివేశాడు. ఎందుకు చంపివేశాడు అంటే కయ్యోను అర్పణ పట్టుకెళ్ళాడు, హేబేలు అర్పణ పట్టుకెళ్తే దేవుడు కయ్యోను అర్పణని లక్ష్య పెట్టలేదు, కానీ హేబేలు అర్పణని దేవుడు లక్ష్య పెడితే అక్కడ కయ్యోను కోపం వచ్చేసి హేబేలును చంపివేసి అతన్ని ఎవరికీ తెలియదు అన్నట్టుగా వచ్చేసాడు. కానీ ఆ హేబేలు యొక్క రక్తము ఆ మొరపెట్టినప్పుడు దేవుడు అడుగుతాడు, కయ్యోను నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే, నా తమ్ముడికి నేను కావలివాడినా అంటున్నాడు. దేవుని కన్నులకి మరుగైనది ఏది కూడా లేదు. మనం ఎవరినైనా మోసం చేయొచ్చు, మనుషులు ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ మనం దేవుణ్ణి మోసం చేయలేం. ఎవరినైనా మోసం చేయొచ్చు. మనం భార్యను మోసం చేయొచ్చు, తల్లిదండ్రులను మోసం చేయొచ్చు, పిల్లలను మోసం చేయొచ్చు, బంధువులు మోసం చేయొచ్చు, ఇరుగు పొరుగు వారిని మోసం చేయొచ్చు, మా ఆఫీస్లో పనిచేసేటప్పుడు ఎవరైనా యజమానిని మోసం చేయొచ్చు, పక్క వారిని మోసం చేయొచ్చు, ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ మనము దేవుణ్ణి మోసము చేయలేం. కాబట్టి మనం సరిగైన రీతిలో మనము నడుచుకోవాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎప్పటికప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు, ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నిర్దోషంగా నడుచుకోవాలి. నిర్దోషంగా ఎవడైతే నడుచుకుంటాడో వాడు ధన్యుడు. దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను నిర్దోషంగా నడుచుకుంటాను, నేను ఏ పాపము చేయను, నేను నిర్దోషంగా నడుచుకుంటానని వాడు ధన్యుడు. ధన్యుడు అంటే భాగ్యవంతుడు, దేవుని యొక్క కృప పొందినటువంటి వాడు. ధన్యుడు అంటే అదృష్టవంతుడు అని కూడా మనం అనుకోవచ్చు. ధన్యుడు. కాబట్టి మన జీవితాల్లో ఎప్పుడూ కూడా అలాంటి ధన్యకరమైన జీవితాన్ని మనం జీవించడానికి దేవుడు మనలను పిలిచాడు. దేవుడు మనల్ని పిలిచింది నిర్దోషంగా నడుచుకోవడం కోసమే. మనము అక్రమాలు చేయడం కోసము, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి ధనాపేక్ష కలిగి ఇంకా ధనము అని ధనం కొరకు మనం పరుగులెట్టడం కోసం కాదు. మనము దేవుడు మనల్ని పిలిచింది ఎందుకంటే నిర్దోషంగా నడుచుకోవాలి.
ఆయన ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకో. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, ఆయన శాసనములు గైకొనొచ్చు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. మరలా ఇక్కడ 2వ వచనం అంటున్నాడు, ఆయన శాసనములు గైకొనొచ్చు. ఏంటంట? ఆయన శాసనములు గైకొనాలి, ఆయన ఆజ్ఞలు, ఆయన శాసనములు గైకొనాలి, ఆయన ఇచ్చిన మాటలు గైకొనాలి. మీరు నన్ను ప్రేమిస్తే నా మాటలు గైకొంటారంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా మాటలు గైకొందురు. మనము దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని మాటలు మనము గైకొంటాం. కనుక మనము దేవుణ్ణి ప్రేమించేలాగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి ఆయన ఆజ్ఞలను గైకొనకపోతే వాడు అబద్ధికుడు. చూడండి, నా భార్య అంటే నాకు చాలా ఇష్టం అండి, నా పిల్లలంటే నాకు చాలా ఇష్టం అండి అంటారు. కానీ వారి కొరకు ఏమీ ప్రయాసపడరు. తన కోసమే తాను బతుకుతాడు. తాను తాగుడు కోసమే, తన ఈ లోక సంబంధమైన సుఖం కోసమే తాను సోమరుడిగా ఉంటాడు. కానీ అంటాడు, అబ్బా నా భార్య అంటే నాకు ఎంతో ఇష్టం, నా పిల్లలంటే నాకు ఎంతో ఇష్టం అని చెప్తారు. అంటే మరి భార్య పిల్లలు ఇష్టం అన్న వ్యక్తి ఏం చేస్తాడు? ఒళ్ళొంచి పని చేస్తాడు. ఒళ్ళొంచి పనిచేసి ఆ భార్య పిల్లలకు కావలసినటువంటి ఆ అవసరతలకు కావలసినటువంటి ఆ ఆహారాన్ని సమకూరుస్తాడు. పిల్లలకు కావలసిన చదువులు అవన్నీ కూడా చెప్పిస్తాడు. ఇంట్లో అన్నీ కూడా సక్రమంగా చూస్తాడు. ఇల్లెద్దే కడతాడు. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటాడు. తన కోసం తాను ఏమి ఇక బ్రతకడు. తన సుఖం కోసం తన కోసం ఏమి పెద్ద చూసుకోడు. ఎక్కువగా కుటుంబ క్షేమం కొరకు ఆ వ్యక్తి ఆలోచిస్తూ ఆ వ్యక్తి బ్రతుకుతాడు. అప్పుడు అతడు చెప్పాలి, నా భార్య నా పిల్లలంటే నాకు ఇష్టం అన్నమాట చెప్పాలి. అది సబబుగా ఉంటుంది. కానీ వాళ్ళకి ఏమీ సిద్ధం చేయకుండా, వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళకి ఏ అవసరతలో తీర్చకుండా, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ట్రీట్ చేస్తూ, వాళ్ళని నిందిస్తూ, వాళ్ళని కొడుతూ, వాళ్ళకి సరైన విద్యాబుద్ధులు చెప్పించకుండా, వారికి ఏదైనా నీరసం వస్తే సరైన వైద్యము చేయించకుండా, ఇంట్లో భార్యకి సరైన సరుకులు తేకుండా, ఏమీ తెలకుండా, నా భార్య అంటే నాకు చాలా ఇష్టం, నా పిల్లలంటే నాకు చాలా ఇష్టం అంటే అది అబద్ధం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ యోహాను సువార్తలో మనకి ఆయన చెప్తాడు, నా ఆజ్ఞలు గైకొనివాడు నన్ను ప్రేమించేవాడు. మనము దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని యొక్క ఆజ్ఞలను మనము గైకొంటాం. ఈయన అంటున్నాడు, ఆయన శాసనములు గైకొనొచ్చు పూర్ణ హృదయంతో ఆయన వెతకవారు ధన్యులు. పూర్ణ హృదయంతో ఆయన వెతకాలంట. పూర్ణ హృదయం అంటే ఎటువంటి రెండో ఆలోచన లేని హృదయం. పూర్ణ హృదయం, దేవుని మీద మన విశ్వాసం ఉంచి పూర్ణ హృదయంతో ఆయన వెతకాలి. పూర్ణ హృదయం, పూర్ణ మనస్సు. చూడండి, అంటే ఖాళీ లేనిది. అందుకని యేసుప్రభువు ఆవగింజంత విశ్వాసం అంటాడు. అంటే ఆవగింజంత, చూడండి, ఆవగింజ ఎంత అంటే చిన్నది ఆవు, కానీ ఆవగింజలో ఖాళీ ఉండదు. గింజంతా ఆ లోపల పిండితోటి నింపబడి ఉంటుంది. ఆవగింజ అంటే చూడండి, మన విశ్వాసం కూడా ఎలా ఉండాలంటే మన పూర్ణ హృదయంతో ఉండాలి. మన హృదయం అంతా విశ్వాసంతో ఉండాలి. దేవుడు ఇంకా నాకు ఏది చేసినా ఆయన మేలే చేస్తాడు, నాకు మేలు తప్ప కీడు ఆయన చేయుడు. ఎందుకంటే ఆయన మంచి దేవుడు. యేసు మంచి దేవుడు. ఆయన మంచి దేవుడు కనుక నాకు మేలే చేస్తాడు, నాకు కీడేమి ఆయన చేయుడు అని పూర్ణ హృదయముతో మనము ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, పూర్ణ హృదయముతో ఆయన వెతుకువారు ధన్యులు. కాబట్టి మనము ఆయనను వెతికే వారంగా ఉండాలి. వెతకడం అంటే ఏంటి అంటే, ఇప్పుడు దాచబడిన ధనమును వెతుకున్నట్లు అంటాడు. ఇప్పుడు ఎక్కడన్నా డబ్బులు మనం ఏదైనా ఒక 10,000 రూపాయలు ఎక్కడన్నా పెట్టి మర్చిపోయామనుకోండి, మనం ఎలా వెతుకుతాం? ఇల్లంతా అక్కడ పెట్టానా, ఎక్కడ పెట్టానా, బీరువాలో పెట్టానా, ఎక్కడ పెట్టాను, ఇక్కడ అని అవన్నీ సెల్ఫ్లన్నీ వెతుకుతాం. ఎలా ఎక్కడ పెట్టాం అని వెతుకుతాం. అలాగూ దేవుణ్ణి మనం వెతకాలి. వెతకడం అంటే ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. ఎంతసేపు ఈ లోకంలో చాలామంది సెల్ ఫోన్కి ఎక్కువ సమయం ఇస్తున్నారు, కానీ బైబిల్ చదవడం లేదు, ప్రార్థనకి సమయము ఇవ్వడం లేదు. ఎక్కువ సెల్ ఫోను, ఈ లోక సంబంధమైన టీవీలు, సీరియల్స్, ఈ లోక సంబంధమైనటువంటి అయ్యే, కానీ దేవుని వాక్యాన్ని వినేవారు కూడా చాలా తక్కువైపోయారు. ఇప్పుడు
చాలా తక్కువైపోయినటువంటి ఆ దినాల్లో మనం ఉన్నాం. ఎంతసేపు సెల్ ఫోన్ ఇలా ఇలా చూసుకుంటమే తప్ప దేవుని వాక్యాన్ని విని ఇక్కడ వెతకాలి అంటున్నాడు. వెతుకువారు ధన్యులు, పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు. వెతకాలి. వెతకడం అంటే ఏంటి? ఉదయకాలం లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని కొంత సమయం అప్పుడు మనం పనులు చేసుకుని, అంటే వెతకడం, దేవుణ్ణి వెతకడం. అయ్యా ఇదిగో నువ్వు ఈ రాత్రికాల సమయం మంచి మంచి నిద్రనిచ్చావు, ఉదయకాలం మెలుకనిచ్చావు, నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని ఇచ్చావు, దేవా నీకు స్తోత్రాలు నాయన అని చెప్పి దేవుని సన్నిధిలో కొంత సమయం కనపడి అప్పుడు మనం పనులకు వెళ్ళాలి. అది వెతకడం, దేవుణ్ణి వెతకడం. దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ప్రతిరోజు కొంత సమయం వాక్యాన్ని చదువుకోవాలి. చదువుకుంటేనే కదా మనకు తెలిసేది. మనం ఈ శరీరానికి ఎంతో ఆహారం పెడతాం. ఈ శరీరానికి ఎప్పుడు ఆహారం పెడుతూ ఉంటాం. ఉదయం టిఫిన్ పెడతాం, మధ్యాహ్నం భోజనం పెడతాం, మళ్ళీ సాయంత్రం భోజనం పెడతాం, మళ్ళీ సాయంత్రం స్నాక్స్ పెడతాం, టీ కాఫీలు ఇవన్నీ కూడా ఈ శరీరానికి కావలసిన అన్నీ పెడతాం. మరి లోపల నాటబడిన మన ఆత్మకు మనం ఏం పెడతాం? మనం సరైన ఆహారాన్ని పెట్టాలి. అందుకని దేవుని వాక్యాన్ని మనము చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతూ ఉంటామో అప్పుడు దేవుని ఆత్మకి ఆహారం వెళ్తుంది. ఆహారం అనేది ఈ వాక్యం ద్వారానే ఆహారం అనేది ఆత్మకు వెళుతూ ఉంటుంది అనమాట. అప్పుడు మనము చూడండి, మన వాక్యాన్ని చదివి ఒకరోజు ఒక 10 అధ్యాయాలు కుదురుగా కూర్చుని 10 అధ్యాయాలు చదవండి. హృదయం ఎంతో వికసిస్తుంది, ఎంతో సంతోషం వస్తుంది, ఎంతో ఆనందం వస్తుంది, ఎంతో నెమ్మది, ఏదో సాధించేవన్న ఆనందం కలుగుతుంది మనకి. ఎప్పుడైనా అటువంటి ఆనందాలు కలుగుతున్నాయా మీకు? దేవుని వాక్యాన్ని క్రమంగా చదవండి. ప్రతిరోజు ఒక సమయానికి దేవుని వాక్యాన్ని చదవండి. అప్పుడు అది క్రమముగా చదివినప్పుడు ఆ వాక్యములో ఉన్నటువంటి ఆనందం. నేను రక్షింపబడిన కొత్తలో దేవుని వాక్యాన్ని క్రమముగా చదివేవాడిని. ఆదికాండం మొదలుపెట్టి ప్రకటన వరకు చదివాను ఒక 6 నెలలు. చదివినప్పుడు నాకు తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలి, తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలి, తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలి అని నాకు ఆతృతగా ఉండేదన్నమాట. కొంచెం దురలవాట్లు నేను బానిసయ్యి జీవించాను కొంతకాలం. ఆ బానిసత్వంలో నుంచి వాక్యపు వెలుగులో నేను చూసుకున్నప్పుడు నాలో ఉన్నటువంటి ఆ బానిసత్వం అలవాట్లన్నీ కూడా తొలగిపోయినాయి. దేవుడు నన్ను ఎంతగానో బలపరిచి ఇంకా బానిసత్వం వైపు మళ్లించలేదు. ఇప్పటికి రక్షింపబడి 18 సంవత్సరాలు అయింది. ఈ 18 సంవత్సరాల నుంచి ఇంక వెనకడుగు వేయకుండా దేవుని సన్నిధిలో నిలబడడానికి, పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు నాకు సహాయము చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆ మాటలు మనము చదివితే అవి శక్తినిస్తాయి. దేవుని మాటలు చదివితే అవి బలాన్ని ఇస్తాయి. అందుకని వెతుకువారు ధన్యులు. వెతకాలి, దేవుణ్ణి వెతకాలంట. ఆయన మాటలను మనం వెతకాలి. ఎప్పుడు నిత్యము ఆయన వెతకుడి అన్న మాటలు కూడా మనకు కనపడతాయి. మనం దేవుడి సన్నిధిలో ఎప్పుడు కూడా వెతికే వారంగా ఉండాలి, ప్రార్థించే వారంగా ఉండాలి, వాక్యం చదివే వారంగా ఉండాలి, వాక్యం వినే వారంగా ఉండాలి. ఎప్పుడు మనం ఏదోటి దేవుని ఆలోచనలే ఆలోచిస్తూ ఉండాలి. దేవుని సంబంధమైన ఆలోచనలు మనకు ఏమీ లేకపోయినా మనము 92వ కీర్తనలు ఉంటుంది కదా, యెహోవాను స్తుతించుట మంచిది. అంటే నీకు అసలు ఏమీ లేకపోయినా దేవుణ్ణి స్తుతించడం అనేది మంచిది. అంటే మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. మనం దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. అది వెతకడం. దేవుణ్ణి వెతకడం అంటే దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తాం, దేవుని ఎప్పుడు గుర్తు చేసుకుంటాం. ఆయన ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు, ఆయన ఉన్నాడు, నాకు మేలు చేస్తాడు, ఆయనే నా కోట, ఆయనే నా కొండ, నాకు కలిగిన భయములన్నిటిలోంచి ఆయన విడిపిస్తాడు, ఆయన మంచి దేవుడు, నాకు సహాయం చేసే దేవుడు అని నిత్యము ఆయన వెతకాలి. పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధన్యులు. ఆయన వెతకాలి. ఎప్పుడు మన హృదయం, ఎప్పుడు మన హృదయ అంతరంగాలు ఎప్పుడు కూడా ఆయన వెతుకుతూ ఉండాలి. దేవా నీవు ఉన్నావు, నేను నాకు సహాయం చేస్తావు, నేను దేనికి భయపడను నాయన, నాకు ఉన్నటువంటి ప్రతి అక్కర నువ్వు తీరుస్తావు నాయన, నాకున్న ప్రతి అవసరత నువ్వు తీరుస్తావు నాయన, నీవు నాకు మేలు చేస్తావు నాయన, నువ్వు నాకు సహాయం చేస్తావు నాయన, నీవు ఉన్నావు నాయన, నీవు నాకే మేలు చేసే దేవుడు నాయన. నా పరిస్థితులు ఒకవేళ ఇప్పుడు బాగోలేదేమో, ఇప్పుడు కృంగిన దశలో ఉన్నానేమో, కానీ నువ్వు తప్పకుండా ఒక దినాన్ని నాకు మేలు చేస్తావు, తప్పకుండా నన్ను రక్షిస్తావు, తప్పకుండా నాకు మేలు చేస్తావు, తప్పకుండా ఈ ఒడిదుడుకుల్లో నుంచి నన్ను పైకెక్కిస్తావు నాయన అని దేవుని వాక్యము ఎప్పుడు కూడా నిన్ను బలపరిచేదిగా ఉంటుంది. ఎప్పుడు కూడా నువ్వు విశ్వసించావంటే ఆ విశ్వాసాన్ని ద్వారా నువ్వు సమస్తాన్ని పొందుకుంటావు. ఇక్కడ అన్నాడు, వారు ఆయన మార్గమును నడుచుకునుచు ఏ పాపము చేయరు. నువ్వు ఎప్పుడైతే వెతికినప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు ఏ పాపము చేయకుండా వారు నడుచుకుంటారు. చూడండి, ఇదంతా కూడా ఒక చైన్ లింక్ లాగా ఉన్న ఈ వాక్యాలన్నీ కూడా
పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధన్యులు, వారు ఆయన మార్గంలో నడుచుకునుచు ఏ పాపమును చేయరు అంట. దేవుని యొక్క ఆజ్ఞలలో మనం నడుచుకుంటే కనుక ఏ పాపమును చేయమంట. దేవుని యొక్క ఆజ్ఞలు మనం నడుచుకునే వారంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం ఎంతో గొప్పది. దీనికి మించింది ప్రపంచంలో ఏమీ లేదు. ఈ భూలోకంలో అత్యున్నతమైనది ఏదైనా వేల కోట్ల ధనము కంట బైబిల్ వాక్యం ఎంతో గొప్పది. దేవుని యొక్క వాక్యం ఎంతో గొప్పదనమాట. దీన్ని మనము ఎప్పుడు దీన్ని ద్వారా బలం తెచ్చుకుంటూ మనం ఉండాలి. పాపము చేయకుండా నువ్వు ఉండాలంటే నీ హృదయం, నీ యొక్క వాక్యము నీ మనస్సులో ఉండాలి. అందుకనే నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. అదే అధ్యాయం 11వ వచనంలో కనపడుతుంది. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ హృదయములో వాక్యం ఉంచుకుని ఉన్నాను. చూడండి, పర్సలో డబ్బులు ఉంచుకున్నాను, లేకపోతే బ్యాంకులో డబ్బులు ఉంచుకున్నాను, లేకపోతే బంగారాలు పెట్టుకున్నాను, లేకపోతే కళ్ళజోళ్ళు పెట్టుకున్నాను, ఈ కారులో తిరుగుతున్నాను, బిల్డింగ్లో ఉంటున్నాను, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి ఫ్లైట్లలో తిరుగుతున్నాను. ఇది కాదు. నీవు ఆయన వాక్యాన్ని నీ హృదయంలో ఉంటే నువ్వే పాపము చేయవు. దేవుని భయము నీకుంటే నువ్వే పాపము చేయవు అన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నాడు ఇదే రాస్తున్నాడు. ఆయన మార్గములో నడుచుకునుచు వారు ఏ పాపము చేయరు. నీకు దేవుని భయము, దేవుని వాక్యము, ఆ వాక్యము నీ హృదయంలో ఉంటే కనుక నువ్వే పాపము చేయవు. దేవుడంటే భయం అనేది వస్తుంది. ఒక తండ్రి కొడుకునంట ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే తండ్రి అన్నాడంట, చెట్టుకి కాయలు కోస్తానరా, ఎవడన్నా చూస్తున్నాడేమో చెప్పు అంటే సరే అని చెప్పి తండ్రి చెట్టుకి కాయలు కోస్తుంటే అప్పుడు కొడుకుని ఎవరన్నా చూస్తున్నారా అని అడిగితే ఎవరో చూడట్లేదు డాడీ అన్నాడంట. కాయలు కోసేస్తున్నాడంట. ఎవరన్నా చూస్తున్నారా అంటే ఎవరు చూస్తలేదు డాడీ అన్నాడు. తర్వాత ఆ అబ్బాయికి ఒక గుర్తొచ్చిందంట. ఆ అబ్బాయి సండే స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక కథ చెప్పారండి. మనం చేస్తున్న పనులన్నీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు మనల్ని ఎప్పుడూ నిరంతరం మనల్ని చూస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆ తండ్రి అన్నట ఎవరైనా చూస్తున్నారా అని అడిగితే అప్పుడు ఆ అబ్బాయి అన్నట చూస్తున్నారు డాడీ అనంట. అప్పుడు ఆ తండ్రి గబగబా చెట్టు దిగి వచ్చేసాడండి. చెట్టు దిగి వచ్చి ఎవరు చూస్తున్నారా అని అడిగితే అప్పుడు ఆ అబ్బాయి అన్నాడంట దేవుడు చూస్తున్నాడు అన్నాడట. దేవుడు చూస్తున్నాడు. మన చిన్నప్పుడు సండే స్కూల్ పాటలు ఉంటాయి కదండి. నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు, నేను చేయి పనులన్నీ చూచుచున్నాడు. దేవుడు చూస్తున్నాడు అనేటప్పుడు ఆ తండ్రికి వెంటనే అవును కదా, ఎవరో చూడట్లేదు అనుకున్నాం, దేవుడు చూస్తున్నాడు కదా అని అతనికి మారు మనసు కలిగింది. కాబట్టి మనము ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే వారు ఆయన మార్గములో నడుచుకునుచు ఏ పాపమును చేయరు. దేవుని మార్గాల్లో మనం నడుచుకుంటే కనుక ఏ పాపమును మనము చేయము, మనము దుష్కార్యాలు చేయము. దేవుని యొక్క ఆ భయము మనలోనికి వస్తే మనము ఎటువంటి దుష్కార్యాలు చేయకుండా మనం జీవిస్తాం. కాబట్టి యోసేపును చూడండి, ఐగుప్తు దేశంలో ఉన్నాడు, అక్కడ అన్నలు లేరు, తల్లి లేదు, తండ్రి లేడు, తనను ఎరిగినటువంటి బంధువులు లేరు, ఎవరూ లేనప్పటికీ ఆ పోతీఫర్ భార్య వచ్చి యోసేపుతో సైనించుము రమ్ము అని అన్నప్పుడు ఆయన అంటాడు దేవునికి విరోధంగా నేను ఇట్టి పాపమును చేయను అన్నాడు. ఆయన ఎవరికి భయపడ్డాడండి? ఎవరన్నా ఉన్నారా? ఈ రోజున మనుషులు ఎవరికే భయపడుతున్నారంటే అమ్మో ఆయన చూస్తాడు, ఇదిగో ఈయన చూస్తాడు, వారు చూస్తారు, తెలిసిన వారు చూస్తారు, లేకపోతే భర్త చూస్తాడు, లేకపోతే భార్య చూస్తుంది, లేకపోతే పిల్లలు చూస్తారు, తెలిసిన వాళ్ళు చూస్తారు అని భయపడతారా? లేదా దేవుడు చూస్తున్నాడని భయపడతారా? యోసేపు అన్నాడు దేవునికి విరోధంగా. ఎవరికి విరోధంగా? దేవునికి విరోధం. నువ్వేం చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. నువ్వు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఈ లోక సంబంధంగా నువ్వు ఎలా బ్రతుకుతున్నావో దేవుడు నిన్ను చూస్తున్నాడు. ప్రతి క్షణము నిన్ను చూస్తున్నాడు దేవుడు నీ యందు చూసి నిన్ను సంతోషిస్తాడా? ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వారు ఆయన మార్గంలో నడుచుకునుచు ఏ పాపము చేయరు. వారు ఆయన మార్గాల్లో నడుచుకుంటే మనం ఏ పాపం చేయం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకుంటారంటాడు యేసయ్య. మీరు నన్ను ప్రేమిస్తే మీరేం చేస్తారంట?
మీరు ఆయన ఆజ్ఞలను గైకొంటారు. ఆ యోహాను పత్రిక ఒకటో యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ కనపడుతుంది, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుణ్ణి ప్రేమించుట. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొనడమే దేవుణ్ణి ప్రేమించుట. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే ఆయన ఆజ్ఞలను గైకొనే వారంగా ఉండాలి. ఆజ్ఞలను గైకొనకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పడం అంటే అబద్ధం. యేసు ప్రభువు వారు అంటారు, ఎవడైతే నా మాటలు విని వాటిని చెప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. ఎవడైతే నా మాటలు విని వాటి చెప్పిన చేయని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుడు పోలి ఉండు. అది చూడండి, మనము ఎవరిని మోసం చేస్తున్నామంటే మన ఇల్లు మనమే కట్టుకుంటున్నాం. కాబట్టి ఇతరులు మనం మోసం చేస్తున్నాం అనుకుంటాం, కానీ వాస్తవం ఇతరులు మోసం చేయట్లేదు. మనమే మన మేలు మన కీడు. అందుకనే మోషే అంటాడు, మేము ఎదుట జీవమును మరణమును పెట్టాను, మీరు ఏది కావాలో అది కోరుకునండి ఇశ్రాయేలీయులారా అంటాడు. అలాగే మన జీవితాల్లో కూడా ప్రభువారు మనకు చెప్పేది ఏంటంటే, మీరు నన్ను వెతకండి, వాక్యాన్ని చదువుకోండి, పరిశుద్ధంగా జీవించండి, కాబట్టి మీరు ఏ పాపము చేయకుండా జీవిస్తారు. మనమేమో ఆయన వెతకకుండా, ఆయన వాక్యాన్ని చదవకుండా, ఆయన ఆజ్ఞలు పాటించకుండా మనకు దీవెనలు చేయాలనుకుంటాం. మనకు దీవెనలు రావాలంటే మనం ఆయన మాట వినాలి. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, నీకు జ్వరం వచ్చింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఆయన అన్నాడు, ఇదిగమ్మా ఇది 3 పూట్ల ఈ సీసాలో ఉన్న మందు తాగు, ఇది మెడిసిన్ తీసుకో అని చెప్పాడు. నువ్వు ఆ మెడిసిన్ వెళ్ళావు, తీసుకొచ్చావు, కానీ ఆ సీసా ఓపెన్ చేయకుండా ఆ డ్రగ్ నువ్వు తాగకుండా నాకు జ్వరం తగ్గలేదు అంటే డాక్టర్ గారు ఏం చేస్తాడు? అలాగే దేవుని దగ్గరకు వచ్చావు, దేవుని మాటలే నువ్వు వింటున్నావు, విన్న మాటల ప్రకారం నువ్వు జీవించకుండా నాకు ఆశీర్వాదం రాలేదు, నాకు ఏ మేలు జరగలేదు, నా జీవితంలో ఏ కార్యము జరగలేదు అంటే దానికి అర్థమేమి లేదు. దేవుని దగ్గరికి వచ్చిన నీవు ఆయన చెప్పిన మాటల ప్రకారం నువ్వు జీవించడానికే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు ప్రయత్నం మాత్రం మానకూడదు. ఒకవేళ ఎప్పుడన్నా పడిపోయినా మళ్ళీ తిరిగి లేవాలి. మన రోడ్డు మీద పడిపోతాం, ఇంకక్కడే ఉంటావా? రోడ్డు మీద పడిపోయిన నీవు ఆ రోడ్డు మీదే ఉంటావా? రోడ్డు మీద లేచి నువ్వు మరలా దులుపుకుని మరలా నీ ప్రయాణం నువ్వు కొనసాగిస్తావు. అలాగే ఆత్మీయ జీవితంలో నేను పడిపోమని చెప్పట్లేదు, దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. పడిపోమని నేను చెప్పట్లేదు. ఒకవేళ ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేయలేదు, ఇంకా నేను జీవితంలో ప్రార్థన చేయను అనుకుంటావా? ఏదో సినిమా చూసావు, నేను ఎలాగా సినిమాలు చూశాను కాబట్టి నేను ఎంతమాట సినిమా చూసేస్తాను అనుకుంటావా? నువ్వు తప్పు ఒప్పుకుని ఏదో అబద్ధం ఆడు, ఇంకా నేను ఎప్పుడు అబద్ధం ఆడతానే ఉంటాను అనుకుంటావా? అనుకోకూడదు. ప్రభువా నన్ను క్షమించు, నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లెగుస్తాడు. నువ్వు నీతిమంతురాలు అయితే వెంటనే తుడుచుకుంటావు, దులుపుకుంటావు, వెంటనే లెగిసి నువ్వు విశ్వాస జీవితాన్ని మరలా ప్రారంభిస్తావు, నూతనంగా ప్రారంభిస్తావు. అంతేగాని అందుకనే విశ్వాసులను దేనితో పోల్చాడు తెలుసా? గొర్రెలతో పోల్చాడు. నా గొర్రెలు నా స్వరము వినును. ఇప్పుడు చూడండి, గొర్రెకి బురద అంటుకుందనుకోండి, ఆ బురదని ఎలాగా అది బురదలో ఉండడానికి ఇష్టపడదు. ఒక గొర్రె పిల్లని తీసుకెళ్ళి బురద గుంటలో పడేయండి, అది గుంటలో ఉండడానికి ఇష్టపడదు, అది బయటికి రావడానికి ఇష్టపడుతుంది, అది బయటికి రావడానికి ఇష్టపడుతూ ఉంటుంది. గొర్రె ఆ బురదలో ఉండడానికి ఇష్టం. కానీ ఒక పంది పిల్లని తీసుకెళ్ళి బురద గుంటలో పడేయండి, ఆ పంది పిల్ల ఆ బురదలోనే ఉంటుంది, ఆ బురదలో రావడానికి ఇష్టపడదు, ఆ బురదలోనే ఉంటుంది అది. అందుకనే దేవుడు మనల్ని గొర్రెలతో పోల్చాడు. నా గొర్రెలు నా స్వరము విను. దేవుని స్వరం ఎప్పుడు పరిశుద్ధతే, దేవుని స్వరం ఎప్పుడు విశ్వాసం, దేవుని స్వరం నిరీక్షణ, దేవుని స్వరం ప్రేమ, దేవుని స్వరం ఆత్మఫలాలు, దేవుని స్వరం ఎప్పుడు కూడా మనకి క్షమాన్ని తీసుకొస్తుంది. దేవుని స్వరం పాపము చేయమని పరిశుద్ధాత్మ ఎన్నడూ ప్రేరేపించదు. పాపము చెయ్యాలి అన్న ఆలోచన వచ్చిందంటే అది ఎప్పుడు దెయ్యం దగ్గర నుంచే, సాతాను దగ్గర నుంచే వస్తుంది. కాబట్టి మనం ఏ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందన్న తెలుసుకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి.
కాబట్టి ఇక్కడ ఆయన వాక్యం సెలవిస్తుంది, వారు ఆయన మార్గంలో నడుచుకునొచ్చు ఏ పాపము చేయరు, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొన్న వల్లనే నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. నీవు మాకు ఆజ్ఞాపించావు, నువ్వు మాకేం చేసావు? ఆజ్ఞాపించావు. దేవుడు మనకు ఆజ్ఞాపించాడు, ఆయన మాటలు గైకొనాలి. దేవుడు మనకు ఆజ్ఞాపించాడు. మీరు అందుకని మోసే అంటాడు, మరణమును జీవమును మీ ఎదుట ఎడుతాను, మీరు ఏది కావాలో కోరుకోండి అన్నప్పుడు వారికి ఇచ్చాడు అవకాశం. దేవుడు అంటాడు, మీరు జీవాన్ని కోరుకోండి అంటాడు. మీరు ఎవరిని కోరుకోవాలి? జీవాన్ని కోరుకోండి అంటాడు. ఒక తండ్రిగా ఒక మంచి చెడు చెప్తాడు తండ్రి ఒక కుమారుడికి, కుమారుడా ఇది మంచి, కుమారుడా ఇది చెడు, కుమారుడా నువ్వు మంచిగా జీవించి జీవం వైపు నడుచుకో కుమారుడా అని తండ్రి కుమారుడికి చెప్తాడు. ఆ కుమారుడే నిర్ణయం తీసుకోవాలి. దేవుడు మనలను రోబోలుగా సృష్టించలేదు, దేవుడు మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. స్వతంత్రం ఉంది మనకి, బందీలుగా సృష్టించలేదు దేవుడు. ఆదామును సృష్టించినప్పుడు దేవుడు ఎలా సృష్టించాడు తెలుసా? ఆదాము పండు తినొచ్చు, తినకుండా ఉండొచ్చు. అలాగూ దేవుడు మనకే ఫ్రీ గిఫ్ట్, ఫ్రీ విల్ అనేది ఇచ్చాడు. మనం పరిశుద్ధంగా జీవించవచ్చు, లేకపోతే పాపములోనూ జీవించవచ్చు. మనకే ఇష్టపూర్వకంగా దేవుడు ఆ ఫ్రీ విల్ ఇచ్చి దేవుడు మనలను గౌరవిస్తాడు. అంతేగాని మనల్ని కట్టేయలేదు. మనలను కట్టేసేసి మీరు అందరూ పరిశుద్ధంగానే బతకాలి అన్నట్టు పెడితే మనం అందరం రోబోలుగానే ఉంది. రోబోలుగా దేవుడు చేయలేడు, మనలను స్వతంత్రులుగా దేవుడు మనల్ని చేశాడు. దేవుడు మనకి ఫ్రీ గిఫ్ట్ అనేది మనకి ఇచ్చాడు. ఆ ఫ్రీ గిఫ్ట్ని మనము ఎలా వినియోగించుకుంటున్నామో మనం చూడాలి. ఈ రోజున నీకు ఇచ్చిన ఫ్రీ, ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, దాంట్లో మంచి వాక్యాలు వస్తాయి, చెత్త కూడా ఉంటుంది. ఆ చెత్త చూస్తావా నువ్వు? అంటే సెల్ ఫోన్ చెడ్డదా? నీకు చక్కగా డబ్బులు పంపించుకోవాలంటే పంపించుకోవచ్చు, వాట్సాప్లో ఏదైనా మంచి ముఖ్యమైన మెసేజ్లు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, యూట్యూబ్లో వాక్యాలు వినాలంటే చక్కని వాక్యాలు వినొచ్చు. అందులో చెత్త కూడా ఉంటుంది. చెత్త కూడా నువ్వు ఏం చేసుకుంటావు? ఆ చెత్త కూడా చూసి పాడవుతావా? అలాగే దేవుని ఏం చెప్తున్నాడంటే నువ్వు పరిశుద్ధంగా జీవించు, యథార్థంగా పవిత్రంగా జీవించని దేవుడు చెప్తున్నాడు. నువ్వు దేవుడు చెప్పిన మాటల ప్రకారం నువ్వు జీవించడానికి ఇష్టపడితే దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడు మనకు దీవెనలు తీసుకొస్తాడు. ఆయన మనకు సహాయం అనేది ఆయన అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన మంచి దేవుడు. యేసుప్రభు వారు ఎంత మంచి దేవుడు తెలుసా? అక్కడ యెరూషలేము వీధుల్లో ఆయన్ని కొరడాలతో కొట్టి సిలువేత తీసుకెళ్తుంటే అక్కడ అందరూ స్త్రీలు ఏడుస్తూ వాళ్ళందరూ వస్తే అక్కడ అంటాడు, అమ్మలారా నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు. అంత మంచి దేవుడు ఆయన. నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పాడు ఆయన. అంత మంచి దేవుడు ఆయన. నా కొరకు బాధపడండి అని చెప్పలేదు ఆయన, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పాడు. అంత ప్రేమ కలిగిన పరిశుద్ధుడు కలిగిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. కాబట్టి ఈ రోజున వాక్యం వింటున్న ఎవరైనా సరే దేవునికి నీ జీవితాన్ని అప్పగించు. మంచి దేవుడు ఉన్నాడు, ఆయన మేలు చేస్తాడు, ఆయన సహాయం చేస్తాడు, ఆయన ఆరోగ్యాలు ఇస్తాడు. సమస్తం నువ్వు ఎక్కడ ఏది కోల్పోయావో దాన్ని మరలా నీకు ఇస్తాడు. భూమి ఆకాశములు సృజించిన సృష్టికర్త అయిన దేవుడు నీకు మేలు చేసే దేవుడు. ప్రజలు నీ పక్షాన్ని లేకపోయి ఉండొచ్చు, ఎవరో లేకపోయి ఉండొచ్చు, కానీ దేవుడు నీ పక్షాన్ని నుండి నీకు మేలు చేస్తాడు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన దేవ స్తోత్రాలు. ఈ వాక్యం ఉంచిన బిడ్డలను దీవించినాయన, సహాయం దయచేయనాను, ఆరోగ్యాలు దయచేయనాను. బిడ్డలు ఏదైతే కోల్పోయారో ఆ కోల్పోయిన దానికి ప్రతిఫలం దయచేయి. ఈ కార్యక్రమాల వరకు దీవెనకరంగా ఉండడానికి సహాయం దయచేయండి. ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.